రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులాని ఈరోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ పైన చర్చించబోతున్నాం. పర్టికులర్గా వైసీపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హామీల విషయంలో చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు 6 నెలల క్రితమే తెలుసని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా ఇండైరెక్ట్గా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని అంటున్నారని, అన్నీ తెలిసి ఆచరణ సాధ్యం కాని హామీలను ఎందుకు ఇచ్చారో అతనే చెప్పాలని, అంటే చంద్రబాబే చెప్పాలని సజ్జల ప్రశ్నిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎలా మోసం చేశారో అలాంటి మోసానికి మళ్ళీ శ్రీకారం చుట్టుపోతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఇంత దారుణంగా ఉందని అనుకోలేదని చంద్రబాబు అంటున్నారని, 6 నెలల కిందటే ఈ విషయం ఆయనకు తెలుసని, అయినప్పటికీ అధికారంలో రావడానికి అబద్ధ హామీలు ఇచ్చారని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకులకు పాల్పడుతున్నారని, వైసీపీకి ఓటు వేశారంటూ ప్రజలను హింసిస్తున్నారని, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కక్ష సాధింపులకు పాల్పడలేదని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగించారని గుర్తు చేశారు. రైట్, గవర్నమెంట్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ రిజల్ట్ రాకముందు వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా గ్యాప్ తర్వాత కూటమి ప్రభుత్వంపై ఈ పరోక్షంగా అంటే డైరెక్ట్ విమర్శలు చేయడం జరిగింది. కేవలం హామీలు అమలు అసాధ్యం అనే ఒక ఇండైరెక్ట్గా సెన్స్ ఇప్పటికే పంపించడం కోసం, ప్రజల్లోకి పంపించడం కోసమే ఆ విధంగా ఖజానా ఎలా ఉంది, దారుణం అయిపోయింది, నాశనం అయిపోయింది, ఇంతకీ ఇప్పటికీ ఖజానా ఎలా ఉందో తెలియదు అనే విషయాన్ని పదే పదే చెప్పుకొస్తున్నారని, కేవలం హామీల అమలు నుంచి తప్పుకునేందుకు, కొంత దాన్ని డిస్ట్రాక్ట్ చేసేందుకు ప్రజల్లో ఇది ఇండైరెక్ట్గా ఎక్కిస్తున్నారనేది సజ్జల ఆరోపణగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వాదనలో మాట అర్థమవుతూ ఉంది. రైట్, అప్పట్లో సకల శాఖ మంత్రిగా కూడా టీడీపీ నేతలు ఈయన విమర్శిస్తుండేవాళ్ళు. ఓటమి తర్వాత, ఫలితాల తర్వాత, ఓటమి తర్వాత పెద్దగా ఈయన కనిపించలేదు. కొంత గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ నెల 40 డేస్ తర్వాత ఈయన కూటమి ప్రభుత్వంపై సూటిగా విమర్శలు చేయడం జరిగింది. రైట్, నిజంగా సజ్జల వ్యాఖ్యలో ఉన్న నిజమంతా? అటువంటి నేపథ్యంలోనే ఖజానా గురించి ప్రస్తావన తెస్తున్నారా? 6 నెలలకు ముందే స్టేట్ సిచ్యువేషన్ గురించి చంద్రబాబుకు ముందుగానే తెలుసా? సో ఈ అంశంపైన మనం చర్చించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు, జనసేన నుంచి రాయపూడి వేణు గారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. రైట్, ముందుగా బాలగురుస్వామి గారితో మొదలు పెడదాం. బాలగురుస్వామి గారు, నిజంగా సజ్జల ఆరోపించిన సజ్జల వ్యాఖ్యల్లో చాలా గ్యాప్ తర్వాత ఆయన కొన్ని అలిగేషన్ చేశారు కూటమి ప్రభుత్వం పైన. నిజంగానే మీ పార్టీ అధినేతకి, ప్రస్తుత ముఖ్యమంత్రికి రాష్ట్ర సిచ్యువేషన్ తెలిసి కూడా, దారుణమైన సిచ్యువేషన్లో ఉందని తెలిసి కూడా అన్ని హామీలు ఇచ్చారా వాంటెడ్గానే, అధికారమే లక్ష్యంగా? వెంకట గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటని వక్రీకరించి మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకనంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉందంటే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న సరుకులు కావచ్చు, ఏవైనా సరే కనీసం అడుగు పొడుగైన ఉంటది కదా. కనీసం సన్నాసులు కాపురం చేసినా కూడా అడుగు పొడుగు ఉంటాయి అన్ని, బియ్యం, పప్పులు, దినుసులు అన్ని కూడా. ఏమి లేకుండా ఊడ్చేసి బాలిచ్చి పెట్టారు ఇల్లు. దాన్ని ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఉద్దేశించే చెప్పారు. ఎందుకనంటే రాష్ట్రం ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం రాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వస్తుందని ఆలోచించే లాస్ట్ మినిట్లో ఖజానాలో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులు ఎక్కడైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి వర్కులు చేశారు వాళ్ళకు సంబంధించి వాళ్ళల్లో కూడా పెద్ద బడా సేట్లకు మాత్రమే డబ్బులు చెల్లించారు వీళ్ళు. అంటే ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేకుండా గుండు సున్నా చేసి ఖాళీ చేసి ఇచ్చారని చెప్పాడు. అంతే తప్పిస్తే సంక్షేమ పథకాలు మేము అమలు చేయలేము అని ఎక్కడా చెప్పలా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చేసి పాపం ఏం మాట్లాడాలో తెలియకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మాట్లాడారు. సన్నాయి నొక్కులు ఏమి నొక్కారు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీరు మీడియా ముందుకు వస్తే ఏం ఆరోపణలు చేయడానికి లేక, ఏమీ మాట్లాడటానికి చేతగాక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను కూడా చూశాను మీరు మాట్లాడింది. మేము గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు చేశాము, పేదలు బ్రహ్మాండంగా బతికేదానికి చేశామని చెప్పేసి ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు.
పేదల నడ్డి విరిసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. మీరు సంక్షేమ పథకాలు కొంతమందికి కొన్ని డబ్బులు ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా ప్రతి ఒక్క వస్తువుని ఆకాశాన్ని అంటాయి. పేదల బ్రతికే సిద్ధం చేసిన పార్టీ మీది. ఇంకా మీరు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. 1వ తేదీ మీరు ఖజానా గుండు సున్నా చేసి ఖాళీ చేసినా కూడా మీ జన్మలో మీరు ఉద్యోగస్తులకి 1వ తేదీ జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మీరు పెన్షన్లు కూడా కరెక్ట్ గా పంచకుండా, కానీ ఖజానాలో రూపాయి లేకపోయినా కూడా 1వ తేదీ పెన్షన్లు గురుస్వామి ఉద్యోగస్తులకి గారు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు విజనరీని వల్ల మీరు చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బాలగురుస్వామి గారు, మీరు చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఖజానా ఖాళీ అయింది, గుండు సున్నా ఉంది, అసలు ఏం లేదని స్పష్టంగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైము మరి చాలా హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఖాళీగా ఉన్న ఖజానా ద్వారా ఇవన్నీ నిజంగానే సాధ్యమా? జనాలు నమ్మే పరిస్థితి ఉందా నిజంగానే? ఖచ్చితంగా సార్. ఎందుకనంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఉద్యోగ కల్పన రావాలి. ఇవన్నీ చేయడం వల్లే మనం చేయగలుగుతాం. 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరే చూశారు, ఇరిగేషన్ మంత్రి గారు పట్టిసీమ ద్వారా నీళ్లుని మళ్ళా గోదావరి అమ్మని తీసుకొచ్చేసి కృష్ణాలో కలిపింది. ఈ రోజు వాళ్ళు ఎప్పుడన్నా కూడా ఇలాంటివి చేశారా? ఎందుకనంటే సార్, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం బాగుండాలన్నా కూడా వ్యవసాయం బాగుంటే అన్ని కూడా బాగుంటాయి సార్. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నేను వాటర్ సోర్సెస్ ఉండి వ్యవసాయం జరిగినప్పుడు ఏంటంటే చాలా రకాలుగా కూడా అందరికి అది ప్రతి ఒక్కరికి కూలి చేసుకునే వాళ్ళకి కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, పెట్టుబడిదారులకు కావచ్చు, ఈ ఎరువులు విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా. ఎందుకనంటే వ్యవసాయం కరెక్ట్ గా ఉండి వాటర్ ఉన్నప్పుడు, వ్యవసాయం కరెక్ట్ గా చేసినప్పుడు రైతు కూడా అప్పు తీసుకొచ్చైనా పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ పెట్టుబడి పెట్టడం వల్ల అన్ని ఆదాయాలు పెరుగుతాయి. వీళ్ళు కనీసం ఏమి చేశారనేది కూడా అందరు చూస్తానే ఉన్నారు. వీళ్ళు ఎక్కడన్నా మనం 74% కట్టిన పోలవరాన్ని పూర్తి చేయని చేతగాని వ్యక్తులు వీళ్ళు. పట్టిసీమ ద్వారా చీనీకాయలకి పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు రాష్ట్రంలో చేసింది ఏంటంటే అన్ని కూడా అక్రమాలు, అరాచకాలు, దందాలు, దోపిడీలు అన్ని కూడా చూడండి. ఈ రోజు నేపాల్లో కూడా పెద్దిరెడ్డికి సంబంధించిన లారీలు ఎర్రచందనం పట్టుబడిపోయి ఉన్నాయి. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేది గాలికి వదిలేశారు. ఎక్కడైనా సరే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి రావడానికి కూడా భయపడిపోయారు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో వచ్చి ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఫస్ట్ వీళ్ళకి ట్యాక్స్ కట్టాలి, జే ట్యాక్స్ కట్టాలి. ఆ జే ట్యాక్స్ కట్టాలి కాబట్టి అందరూ భయపడి ఎక్కడా కూడా ఇక్కడ పెట్టుబడిదారులు రాలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనంటే మన లాస్ట్ లో కూడా ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత దానికి ముందు కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే ఇక్కడ బయలుదేరిన ఫ్లైట్ ఎటు వెళ్ళింది? తెల్లవారుజామున అక్కడ దిగటానికి లేదని చెప్పేసి పక్క కంట్రీలోకి వెళ్ళి వీళ్ళు అక్కడ ఏ రాజకార్యాలు చేశారు? ఎందుకనంటే వీళ్ళ వికృత శాస్త్రాలకి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు వీళ్ళు. అందువల్ల ఎందుకనంటే పెట్టుబడులు అనేది కూడా ఎక్కడా కూడా రాలేదు. పెట్టుబడులు రాకపోవడం వల్ల ఇన్కమ్ జనరేట్ కాలేదు. ఇన్కమ్ జనరేట్ కాకపోవడం వల్లే వాళ్ళు, నాకు తెలిసి అన్ని కూడా ఇప్పుడు డబ్బులు లేని వ్యక్తులు ఒకసారి చూసామనంటే మన వైజాగ్లో రుషికొండ 600 కోట్లు పెట్టి కట్టారు. అదేదో పల్లెటూరులో సామెత చెప్తుంటారు వెంకట గారు, తిండికి తికానా లేకపోయినా ఇంకొక ఆమెకి ఎవరికో బులాకి కొనిచ్చారంట. ఆ టైపులో ఈ రోజు వైజాగ్ లో చూస్తే కలెక్టరేట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు తాకట్టు పెట్టారు. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని, గవర్నమెంట్ ఆఫీసులన్నీ తాకట్టు పెట్టి వైజాగ్ లో రుషికొండ మీద ఏళ్ళని ఎవడ కట్టమన్నాడు 600 కోట్లు పెట్టి. పెట్టి కొన్నారు. ఆ పరిస్థితి మన రాష్ట్రం ఉందా? మన రాష్ట్రం వీళ్ళు ప్రయోజనాల కోసం, సొంత బిజినెస్ కోసం, సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం వీళ్ళు మాట్లాడారు. ఆలోచించండి. వీరు చేసిన దందాల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ప్రతిది కూడా వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి అరాకొరగా అవి కూడా పూర్తిగా చేయలేదు వెంకట గారు. రాష్ట్రంలో సుమారుగా 17 లక్షల పైబడి రేషన్ కార్డులు ఎత్తేసారు వీళ్ళు.
అంటే రేషన్ కార్డులు ఉన్న వ్యక్తులు అందరూ కూడా పేదవాళ్ళు. అంటే పేదవాళ్ళకి వీళ్ళు సంక్షేమ పథకాలు కట్ చేసేదానికి 17 లక్షల రేషన్ కార్డులు కట్ చేశారు. అరాకొరగా సంక్షేమ పథకాలు చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు, ఖచ్చితంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా తీసుకొస్తాడు. ఇన్కమ్ జనరేట్ చేసి ఏవైతే గురుస్వామి గారు సంక్షేమ పథకాలు 100% ప్లీజ్ నేను చెప్పింది వినాలి. బాలగురుస్వామి గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అది ఖచ్చితంగా చూడండి మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. బాలగురుస్వామి గారు, వెల్త్ క్రియేషన్ కోసమైనా అట్లీస్ట్ కనీసం ఒక 6 months 7 months టైం కావాలి. అప్పటి వరకు ఇదంతా మీరు అనుకున్న పథకాలు కావచ్చు, మీరు అనుకున్న స్కీమ్స్ కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలి. బాగోలేదని మీరే చెప్తున్నారు. అంటే వీటన్నిటికీ ఆ వెల్త్ క్రియేషన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితే కదా. ఎందుకనంటే వీళ్ళు చేసిన నిర్వాకానికి ఎంతో కొంత తప్పులు చేయాల్సిందే వెంకట గారు. ఏం చేశారు వీళ్ళు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం ఎలా చేశారని చెప్పేసి. అందువల్ల ఎందుకనంటే అరాకొర అప్పులు చేయాల్సిందే తప్పదు. ఎందుకనంటే రాష్ట్రం గాడిలోకి వచ్చేంత వరకు, రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకొచ్చేంత వరకు కూడా ఎంతో కొంత అప్పులు చేయాల్సిందే తప్పదు. కానీ ఆ అప్పులను కూడా ఎలా తీర్చాలి అనే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అందువల్ల దాని గురించి డోంట్ వరీ, ఎవరు కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళకి కూడా ఎందుకనంటే సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళకి ఎందుకనంటే నేను గత డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. సార్ మాకు 163 సీట్లు వస్తాయని చెప్పినప్పుడు మీరు కూడా అడిగారు అంత కాన్ఫిడెన్స్ గా మీకు ఎలా వస్తాయి 163 అని. ఎందుకనంటే మేము అమరావతి కొంత కట్టాము, పట్టిసీమ 74% కట్టాము, ఉద్యోగ కల్పనలు ఇచ్చాము, అన్ని చేసిన మాకు 23 ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఈ 12-13 సీట్లే వస్తాయని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందువల్ల నెక్స్ట్ వీళ్ళ పార్టీ ఉండదు, వీళ్ళు ఉండరు. నెక్స్ట్ ఆ సింగిల్ డిజిట్ కూడా వీళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మనం సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, మనం అన్ని చూస్తా ఉన్నాం. ఎందుకంటే 3 రోజుల నుంచి వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కడపల ఎంపీగా పోటీ చేయబోతున్నారు, మరి అవినాష్ రెడ్డి గారిని పులివెందులో పోటీ చేయించబోతున్నారని. ఎందుకనంటే వీళ్ళకి అసలు తట్టుకోలేకపోయినా ఉన్నారు. వీళ్ళు పొలిటీషియన్స్ కాదు సార్, వీళ్ళు పొలిటీషియన్స్ కాదు. ఎందుకనంటే జనాలు నిర్ణయించారు 11 సీట్లని. మీరు ఆ 11 సీట్లతోటి మీరు అసెంబ్లీలోకి వచ్చేసి మా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపాల్సిన అవసరం మీకుంది. మీ వైపు నుంచి, మీ పార్టీ నుంచి మాకు ఏమైనా సూచనలు సలహాలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు 11 సీట్లుంటే అసెంబ్లీకి రాకపోతే, మీరు ప్రశ్నించలేకపోతే నెక్స్ట్ అసలు మీ పార్టీ ఎలా మనుగడ సాగిస్తుంది, మీ పార్టీ ఎలా ఉండబోతుంది? ఈ రాష్ట్రంలో మీ పార్టీ బ్రతికి బట్టగట్టే పరిస్థితే లేదు. అందువల్ల ఎందుకనంటే వీళ్ళు కొద్ది రోజుల్లో అసలు మొత్తం కూడా కనుమరుగైపోతారు. వీళ్ళు చేసిన అవినీతి బాగోతాలు అన్ని కూడా ఒక్కటొకటి వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది నాయకులు జైల్లోకి వెళ్ళబోతున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జైళ్ళన్నీ కూడా పట్టవు. కొంతమంది నాయకులను అయితే నాకు తెలిసి తిహార్ జైలుకి కూడా పంపించే పరిస్థితులు ఉన్నాయి, అండమాన్ జైలుకి, తిహార్ జైలుకి. అందువల్ల వీళ్ళు పార్టీ మూసేసుకునే పరిస్థితి ఉంది. దాన్ని గమనించే కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రంలో పుంజుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియని ట్రాన్స్ లో వైసీపీ అండ్ కో అందరు కూడా ఉన్నారు. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, రాజకీయ పార్టీ అయితే కానే కాదు. అందువల్ల ఎందుకనంటే మేమైతే ఇచ్చిన హామీలన్నీ కూడా 100% తూచా తప్పకుండా పాటించి జనాలందరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి గంటాపదంగా తెలియజేసుకుంటూ, ఈ 5 సంవత్సరాల తర్వాత వీళ్ళకి పోటీ చేసేదానికి కానీ అభ్యర్థులు ఉండరు, పార్టీ ఉండదు, ఏముండదు. వెంకట గారు వెయిట్ అండ్ సీ. రైట్. కోటేశ్వర గారు ఉన్నారు మనతో పాటు, విశ్లేషకులు. కోటేశ్వర గారు, జనరల్గా విపక్ష నేత కాబట్టి ఆబ్వియస్గా ఇటువంటి ఆరోపణలు జనరల్గానే వస్తూ ఉంటాయి. కానీ ఒక 6 నెలలు ముందుగానే స్టేట్ సిచ్యువేషన్ తెలుసుకుని ఉండి కూడా పవరే లక్ష్యంగా ఎవరైనా నాయకులు ఇలా హామీలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అసలు ఒక అంచనాకు రాగలరా అప్పటి విపక్ష నేత అయినా సరే, ఎవరైనా సరే ఎలక్షన్స్ ముందు ఖజానా సిచ్యువేషన్ తెలుసుకోవడం కానీ అయినప్పుడు కూడా కొంత మనం పవరే అజెండాగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా మీ విశ్లేషణ ప్రకారం? ఇప్పుడు 6 నెలల ముందు కాదు, ఏడాది కాలం నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అప్పుల గురించి తెలుగుదేశం నాయకులు ప్రతి చర్చలోనూ లేదా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. అందుకని వాళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఆ విధంగా చెప్పారని అనుకునేట్లయితే అది పొరపాటు.
ఒకవేళ మాకు నిజంగానే తెలియకుండా చెప్పామంటే అబద్ధాలు చెప్పినట్టుగా జనం భావిస్తారు. అందుకని అందరికీ తెలుసు, తెలుగుదేశం నాయకులకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకి లేదా కరువు మన రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కరువు పచ్చం కానీ ఇవన్నీ కూడా వాయిదాలు వేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అదేవిధంగా పిఆర్సి ఉద్యోగుల విషయంలో పిఆర్సి విషయంలో కూడా ఆయన ఏం చేస్తున్నా అందరికీ తెలుసు. కనుక ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి నైతిక అర్హత ఏమిటనేటువంటిదే ప్రశ్న. ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని 6 నెలల ముందే తెలుసు ఎందుకు వాగ్దానాలు చేశారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరు ఎప్పుడన్నా చెప్పారా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఇతరతర సందర్భంగా కానీ మీరు ఎప్పుడన్నా చెప్పారా? చెప్పలేదు. ఎందుకని మీరెందుకు మూసిపెట్టారు? మీరు మూసిపెట్టినందువల్లనే కదా మొత్తం అంతా పాచిపోయింది. మూసిపెడితే పాసిపోతుంది అనేటువంటి సామెత మన అందరికీ తెలిసిందే. అందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళు మూసిపెట్టారు, వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఆ ఎక్స్పోజ్ చేసినటువంటి దాన్ని జనం కూడా విశ్వసించారు. అందులో 14 లక్షల కోట్లు అప్పన్నారు. 14 లక్షల కోట్ల, 13 లక్షల కోట్ల, లేకపోతే 8 లక్షల కోట్లు అనేటువంటిది తొందరగా చంద్రబాబు నాయుడు గారు త్వరలో శ్వేతపత్రం ప్రకటిస్తారు కనుక దాన్ని మనం చెప్పుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే 14 లక్షల కోట్లు అనేటువంటిది కొంత అతిశయతోటి కూడినటువంటి సంఖ్య. సరే, అంత కాకపోతే ఎంత ఉందనేటువంటిది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కనుక ఇదేమి ఎన్నికల చర్చ కూడా కాదు కనుక వాస్తవాలను కొద్ది రోజుల్లో బయటకు వస్తాయి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేనేదో లంకె బిందులు ఉన్నాయనుకున్నానని చెప్పేసి ఆయన అప్పుడు కామెంట్ చేశారు అధికారానికి వచ్చినటువంటి కొత్తలో. అది ఎంత బ్యాక్ ఫైర్ అయిందో దాన్ని సమర్థించుకోలేక లేదా దాన్ని వివరించలేక కాంగ్రెస్ ప్రతినిధులు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు. అది తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో అన్నప్పటికీ పరిస్థితి ఇలా ఉంటుందని అనుకోలేదు అనే మాట అనేటువంటి దానికి వచ్చేసరికి ఆ మాట ఆయన నోటి నుంచి వస్తే ఇది ఏదో తప్పించుకోవడానికి అనేటువంటి అభిప్రాయం కలగటం సహజం. అది సజ్జల రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గారు అన్నారని కాదు, ఎవరికైనా వచ్చేటువంటిది అది. అటువంటి దాన్ని ఆయన వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంటే ఆ విధమైనటువంటి కామెంట్ చేసింది. అందువల్ల డెఫినెట్ గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వాలన్నా లేదా పెన్షన్లు ఇవ్వాలన్నా ఇంకోటి ఇవ్వాలన్నా కానీ కొత్తగా అప్పులు తీసుకోవడంతోనే ప్రారంభించాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది. అవును, అది వాస్తవం. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఆయన చెప్పిన పాయింట్లలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని డైరెక్ట్ గా ఆయన ఈ విషయం చెప్తూనే ఆయనకి 6 నెలల ముందే తెలుసు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆర్థిక పరిస్థితి కోసం మేము అప్పులు చేస్తానే ఒప్పుకున్నట్టుగా ఇండైరెక్ట్ గా ఒప్పుకోవడం కాదు కదా. నిజాయితీగా ఉంటే ఎస్ మేము అప్పులు చేసాము అని 6 నెలల క్రితమే చెప్పు ఉండాలి. ఈ చర్చ ప్రారంభమైంది, ఇవాళ ప్రారంభం కాలేదుగా. తెలుగుదేశం గానీ లేకపోతే ఇతరులు గానీ మీరు గానీ నేను గానీ విపరీతంగా అప్పులు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు మన వైసీపీ ప్రభుత్వాన్ని చెప్పడం ఇవాళ కొత్తగా మనం చెప్తుంది కాదుగా. మరి అప్పుడేమయ్యారు ఆ వైసీపీ ప్రతినిధులందరూ? లేదు, అప్పుడేం లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీవ్రంగా అప్పులు చేశాడు, ఆ చేసినటువంటి అప్పులు మేము కూడా దాన్ని కొనసాగించామని చెప్పారు తప్ప ఇన్ని లక్షల కోట్లు చేశామని ఎప్పుడన్నా నిజాయితీగా చెప్పారా? ఎంతసేపటికి పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు చూడండి మేము చేసిన అప్పులు ఇంతే నాని 4 లక్షల కోట్ల గురించి ఆశంక చెప్పారు. ఏమిటా 4 లక్షల కోట్లు? FRBM పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము లేదా ఫైనాన్స్ కమిషన్ ఆమోదించినటువంటి పరిధిలో ఎంతవరకు ఉండాలో అంతవరకు చేసినటువంటి అప్పులు. అవి కాకుండా బయట తాకట్టు పెట్టి లేదా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరుతోటి కార్పొరేషన్ల పేరుతోటి ఎక్కడ ఎంత దొరికితే అంత ఎడాపెడా తీసుకొచ్చినటువంటి అప్పుల గురించి చెప్పలేదు వాళ్ళు. ఎప్పుడు చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇటువంటి సాంప్రదాయాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పనిచేశారు. FRBM కింద తీసుకొచ్చినటువంటి అప్పుల్ని ఒక్క ఖాతా కింద, కార్పొరేషన్ కింద తీసుకొచ్చినటువంటి అప్పుల ఖాతా కింద చూపించి ఇదిగో మా అప్పులు ఇవే అని చెప్పేసి అఫీషియల్ గా చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది అదే. అందుకని జనం పట్ల ఫెయిర్ గా లేరు.
జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా చెప్తున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత వచ్చినటువంటి రియాక్షన్స్ ని గమనంలో ఉంచుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అని ఉండాల్సింది కాదు. ఎస్, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అయినప్పటికీ అంటే వేరు, కానీ ఇలా ఉంటది అనుకోలేదు అని అంటే డెఫినెట్ గా అనుమానాలు, జనంలో అనుమానాలు వస్తాయి. అనుమానాలు వస్తాయి కనుకనే రామకృష్ణారెడ్డి గారికి ఇవాళ 5 రోజుల తర్వాత మళ్ళీ వాయిస్ వచ్చింది అనేది కూడా గమనించాలి. అందువలన నేనేమంటున్నానంటే ఇవన్నీ తెలుసు, ఇంత కాకపోతే అంత, అంత కాకపోతే ఇంత పరిస్థితి దారుణంగా ఉందని తెలిసినప్పటికీ అనుమానాలు ఎవరికి వచ్చినా కోటేశ్వర గారు, వాగ్దానాలు అనేటువంటి అమలు జరపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది 6 నెలల్లో అమలు చెప్తారా, 3 నెలలు అమలు చెప్తారా, లేదా ఏడాది కాలంలో అమలు చెప్తారా? ఒక రోడ్ మ్యాప్ వేసి దాని ప్రకారం ఇదిగో మేము ఈ రోడ్ మ్యాప్ ప్రకారం ఇట్లా అమలు చెప్తామని చెప్తారా అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు గారి నోటి వెంట ఏం వస్తుంది, ఎట్లా చేస్తారనేటువంటి దానికోసం జనం అంతా ఎదురు చూస్తున్నారు. మనం కూడా అంతే. ఆయన బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగబోతున్నారు కనుక ఆ బడ్జెట్ లో అనేక అంశాలు మన ముందుకి వస్తాయి. ప్రభుత్వం యొక్క పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. అందుకని బడ్జెట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి వాటి మీద ఈ వాగ్దానాల అమలుకు చర్యలు తీసుకున్నారా లేకపోతే తీసుకోలేదా, తీసుకునే ధోరణిలో ఉన్నారా లేదా అనేది అప్పుడు మాత్రమే సరైనటువంటి వ్యాఖ్యలు చేయగలం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. కోటేశ్వర గారు, అనుమానాలు ఎవరికి వచ్చినా, విపక్ష నేతలకు వచ్చినా, జనాలకు వచ్చినా ఇచ్చిన హామీలు అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతేనే మళ్ళీ బ్యాడ్ నేమ్ లేదంటే బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చే ప్రమాదం ఉంది. అవునా? డెఫినెట్ అందుకే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 నెలల క్రితం అధికారానికి వచ్చారు. ఇప్పటికే ఆయన వాటి గురించి ఏం మాట్లాడలేదు. అసలు ఎంతసేపటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పార్టీలోకి ఎట్లా చేర్చుకోవడం, లేకపోతే ఆ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ లో వచ్చినటువంటి పిత్తలాటకాలు వీటి గురించి కేంద్రీకరిస్తున్నారు తప్ప, ఎందుకంటే ఆయన కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఆయనకు కూడా ఇప్పుడు కత్తి మీద సాములాగానే ఉంది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి 6 నెలల వ్యవధి కూడా లేదు. ఎందుకని వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు లేదా ఇతరులు అందరూ చెప్తున్నట్టు ఆయన దగ్గర మంత్రదండం ఉందని, మొత్తం ఆస్తులన్నింటినీ కూడా వెంటనే సృష్టిస్తారని, అందుకని అటువంటిది ఏదో చూద్దాం. చూసిన తర్వాత నిజమా కాదా అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు కామెంట్ చేయొచ్చు, అప్పుడు విమర్శించవచ్చు, లేదా అప్పుడు పొగడొచ్చు, అప్పుడు ఇదిగో ఓహో ఇది అని చెప్పేసి అప్పుడు చెప్పొచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. ఇదే అంశంపై మనతో పాటుగా జనసేన నేత రాయపూడి వేణు గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, దానిపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. మనతో పాటుగా జనసేన నుంచి రాయపూడి వేణు గారు ఉన్నారు. వేణు గారు, సరే కామెంట్స్ ఎవరు చేసినా సరే, ఎటువంటి కామెంట్స్ చేసినా ఖజానా అలా ఉంది ఇలా ఉంది జీరో అయింది, ఈవెన్ మీ పార్టీ సుప్రీమో అంటే మీ ప్రభుత్వం లీడ్ చేసినట్టు చంద్రబాబు ఒప్పుకున్నా, లేదంటే సజ్జల కామెంట్ చేసినా సరే మొత్తానికైతే డౌన్ఫాల్లో ఉంది, స్టేట్ ట్రెజర్ అనేది జీరో అనేది ఒప్పేసుకున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే ఉద్యోగుల జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, సూపర్ 6 అమలు కావచ్చు, ఇంకా ఎన్నో చాలా పథకాలు ఉన్నాయి. వాటన్నిటి ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా కష్టతరమేమో. వేణుగారు, ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి, చర్చలో పాల్గొన్నటువంటి పాల్గొడు సోదరులకు, అదేవిధంగా కోటేశ్వర తత్వకి నా హృదయపూర్వకమైనటువంటి జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్దలిద్దరూ కూడా ఇప్పుడు మంచి విషయాలు అంత నుంచి చెప్పుకున్నారు. నేను అడుగుతున్నాను మీ బీఆర్కే న్యూస్ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు? ఆయన ఏమైనా ప్రజల నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి, లేక ఒక నెంబర్ గానన్నా గెలిచి ప్రజల కష్టాల్లో నుంచి ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాదారు. కేవలం ప్రజాధనాన్ని తీసుకుని కోట్ల రూపాయల అవినీతిని దోచుకుని ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పంపించాడు ఆంధ్రప్రదేశ్ లో. అదేవిధంగా సకల శాఖలు ఉన్నప్పటికీ కూడా సకల శాఖ మంత్రిగా గుర్తింపు తెచ్చుకుని ఏ మంత్రికి కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ గాని, ప్రజలకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు కానీ కల్పించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి జూన్ 4 తర్వాత పారిపోయి ఎక్కడో కలుగులో దాక్కుని ఇవాళ ఏదో బయటకు వచ్చేసి ఏదో ఆయన మాట్లాడటం, వీళ్ళు ఎలా అమలు జరుపుతారు, ఆర్థిక పరిస్థితి ముందే తెలుసు కదా, వీళ్ళు ఎలా హామీలు ఇచ్చారు అనేటువంటి ఇవాళ మళ్ళా మైక్ ముందుకు వచ్చేసాడు. మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, అసలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రమే మీరు. ఇవాళ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో
ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 97,000 కోట్లు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి అప్పు ఆయన దిగిపోయే నాటికి 2,50,000 కోట్ల రూపాయలు చేసి మీకు అప్పచెప్పితే 2019లో 2019 నుంచి 24 వరకు మీరు చేసినటువంటి అప్పులు అంటే ఇంకా లెక్క రాలేదు కానీ సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలు. నేను ఎప్పుడు ప్రతి డిబేట్ లోనూ చెప్తా, రేపు పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా, కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా 5 లక్షల రూపాయలు భారం పెట్టి పారిపోయినటువంటి దొంగలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఎందుకంటే ఏ రోజున కూడా ఏ ఒక్క దాని మీద కూడా వాళ్ళు సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి మంత్రులు పనిచేయలేదు. ఒక పక్కన రోమ్ నగర్ తగలడిపోతుంటే గదిలో కూర్చుని పిడియోలు వాంచుకున్నట్టు విధంగా పరదాలు కట్టుకుని బటన్ నొక్కినటువంటి ఒక పేరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు తప్ప అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశానికి అందించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని 11 స్థానాల్లో కూర్చోబెట్టినా కూడా ఇవాళ మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు అంటే సభ్య సమాజం పాయింట్ వేణుగారు ఎందుకంటే ఇప్పుడు పాయింట్ ఇప్పుడు వేణుగారు సార్ ఓకే సరే వాళ్ళంతా చేశారు, నాశనం చేశారు, ఏం లేకుండా చేశారు అనేది ఒక పాయింట్, ఒక ఆస్పెక్ట్, అది మీరు ఆరోపణ, మీ ఎలిగేషన్. కానీ ఇప్పుడు పాయింట్ అలా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మీరు ఇచ్చినవన్నీ కూడా అమలు ఇంప్లిమెంట్ అవ్వాలనేది కూడా కష్టతరంగా మారింది కదా, అది పాయింట్. అది అల్టిమేట్గా జనాలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి కదా. వేణుగారు లేదండి ఎందుకు లేదంటున్నానంటే ఇవాళ ఎన్నికల ముందు దేశ ప్రధాని మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం ఎన్డీఏ కూటమి కనుక 2 ప్రాంతాల్లో ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ 2 కూటమి ప్రభుత్వం ఏర్పడినట్లయితే మనం అందరం కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారంలో ముందుకు వెళ్దాం, కాబట్టి మీరు మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన అడగటం ప్రజలు కూడా నమ్మి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి కేంద్రంలో కూడా అనుభవం కలిగినటువంటి మరి 3వ కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి మోడీ గారు, మరి బలమైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి మనం కేంద్రంలో గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే సాధించలేకపోయిందో అవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారంలో, అంటే ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం కాకుండా స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి సరైనటువంటి అవకాశాలు కేంద్రంలో ఉంది. తర్వాత కూటమిలో ఉన్నటువంటి నాయకులు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కానీ, అదేవిధంగా 14 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి పరిపాలన విజ్ఞానం కానీ, ఇవాళ కూటమిలో ముగ్గురు కూడా ఈ ముగ్గురు యొక్క ఆలోచనలు కూడా ప్రజలకి సేవ చేయాలి, ప్రజల సమస్యలను తీర్చాలి. ఈ 5 సంవత్సరాలు ఏదైతే ప్రజల్ని ఏడిపించారో వాటన్నిటినీ కూడా మనం నెరవేర్చి మరి మంచి నాయకులుగా పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ వీళ్ళు ఎలాంటి ప్రాలాపనలు మాట్లాడటం అనేది చాలా తప్పు. దీనికి వాళ్ళేదో విద్వాంసాలు అని చెప్పి అంటున్నారు. మేము చెప్తున్నాం, వీళ్ళు వైఎస్ఆర్సీపీ రావటమే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ప్రజావేదికని కూల్చివేసి వాళ్ళు నెత్తి మీద వాళ్ళు తెచ్చుకుని ప్రజలే వాళ్ళు తిరిగి మళ్ళా వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకనంటే ఇవాళ అమరావతిని కడితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వచ్చిద్దో, అదేవిధంగా పట్టిసీమ నుంచి నీళ్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చిద్దో అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంతో ప్రతిపక్షాల నోరులు నొక్కి ఏ రాజ్యాంగం అయితే ప్రాథమిక హక్కులలో స్వేచ్ఛ స్వాతంత్రాలు మనిషికి కల్పించినాయో వాటన్నిటినీ కూడా హరించి మరి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఈ నాయకులందరూ కూడా ముందుకొచ్చారు. కాబట్టి సంపదను సృష్టించుకునేటువంటి పరిస్థితులు మన ముందు చాలా ముందున్నాయి. ఒకటి అమరావతిని నిర్మించుకునేటువంటి పరిస్థితులు, రెండోది పోలవరాన్ని మనం కట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు, దాని ద్వారా మరి కనీస మౌలిక వసతులు ఏమండి కనీసం పంచాయతీల్లో నిర్ణయం చేసి గత 5 సంవత్సరాల నుంచి కూడా పంచాయతీ యొక్క నిధులు కూడా లేకుండా ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని కూడా నాశనం చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఇసుకుపోయి ఇంటికి పంపించారు. కాబట్టి ఈ నాయకులు ఈ గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడం వల్లనే మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ తగాకోరు ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది, 2,70,000 కోట్లు సంక్షేమం అని చెప్పి బటన్ నొక్కింది. మిగిలినటువంటి డబ్బు ఏమైపోయిందా అనేది మేము పరిశీలిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు,
స్వచ్ఛాంధ్ర అనేటువంటి నిధుల్లో 1600 కోట్లు ఉండాల్సింది 7 కోట్ల రూపాయలు పెట్టారు. ఆ డబ్బులు ఏమైనాయి అంటే అధికారులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అటు పోలవరం మీద ఒక శ్వేతపత్రాన్ని, అదేవిధంగా అమరావతి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసిన తర్వాత ఈ దుర్మార్గులు ఎంత దోసుకు తిన్నారో, వీళ్ళు ఎంతవరకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు అనేది మరి ఈ శ్వేతపత్రాల ద్వారా మనకి అమలయ్యేటువంటి పరిస్థితులు. ఇకపోతే వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారని అంటారు. రావటమే మరి నిరుపేద కుటుంబాలు మరి 16,431 మెగా డిఎస్సి మీద సంతకం పెట్టినటువంటి విషయం మామూలు విషయం కాదు. మీరు 5 సంవత్సరాలు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మాటలు చెప్పి మోసపుచ్చి 6,430 పోస్టులు నెల రోజులు ఎలక్షన్ ఉండగా మరి మీరు ప్రకటించి దాన్ని కోర్టులు మొట్టిగాయలు పెట్టి ఎన్నికల కమిషన్ దాన్ని రద్దు చేస్తే మీరు తోక ముడిచి కూర్చున్నటువంటి మీరా ఇవాళ మాట్లాడేదని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఏదైతే కూటమి ఉందో 4,000 రూపాయలు పెన్షన్ అన్న మాట ప్రకారం మీరు విడతల వారీగా 5 సంవత్సరాల్లో పెంచినటువంటి 250 రూపాయల పెన్షన్ కాకుండా ఏదైతే మాట ఇచ్చారో 4,000 రూపాయలని 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితిని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఉద్యోగస్తులు ఏ రోజునన్నా మీరు 13, 14 తారీఖులు దాటినా వాళ్ళ కళ్ళంటే నీళ్లు తెప్పించుకుని మానసికంగా టెన్షన్ తో ఈఎంఐలు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యోగ బాధ్యతను కూడా సరైనటువంటి పరిస్థితులను నిర్వర్తించలేక ఎక్కడి నుంచి డబ్బులు చెల్లించాలా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మరి నెల ఫస్ట్ తారీఖు వాళ్ళ జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఉచిత ఇసుక వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేణుగారు ఒక్క పాయింట్, అదే వెల్త్ క్రియేషన్ లేకుండానే ఈ విధంగా పంచుకుంటూ, అంటే ఆఫ్ కోర్స్ పెన్షన్లు కావచ్చు, లేదంటే ఉద్యోగుల జీతాలు కావచ్చు, ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారు. వెల్త్ క్రియేషన్కి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనల్ని ట్రస్ట్ చేయాలి, ఉన్న పరిస్థితిని ఆయా కంపెనీలు కానీ ఆ దేశాలు కానీ అర్థం చేసుకొని ముందుకు కావాల్సిన పరిస్థితి కాదు, ఖచ్చితంగా టైం పడుతుంది. ఈ లోపలనే ఈ విధంగా చేస్తూ పోతే ఆ బర్డెన్ ఇంకా పెరిగిపోద్ది, ఉన్న అప్పుకి ఇంకా పెరిగిపోతూ ఉంటుందేమో. లేదండి, ఇవాళ కూడా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే పూర్తి కాలం బడ్జెట్ పెట్టుకోకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో అధికారాన్ని కొంతకాలం నడిపిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జిగా బడ్జెట్ ని మరి పెట్టిన తర్వాత ఎలా మనం సంపదను సృష్టించుకోవాలనేటువంటి మార్గాలను కూడా అన్వేషించుకుంటూ ఇవాళ కేంద్రం కూడా మరి ఒక నిర్ణయం తీసుకుంది. రేపు బడ్జెట్ లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి సరైనటువంటి నిధులు ఇవ్వాలనేటువంటి ఒక మంచి వాతావరణంలో కూడా శుభసూచకమైనటువంటి వార్తలు కూడా మనం కేంద్రం నుంచి వింటున్నాం. కాబట్టి ఇవాళ పెట్టుబడులు పెడతానికి కావాల్సినటువంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంతో రాళ్లు రప్పలుగా ఉన్నటువంటి మరి హైదరాబాద్ లో మరి ఇవాళ హైటెక్ సిటీని నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిజ్ఞానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకి ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయో, ఏదైతే అభివృద్ధి ప్రజలకు కావాలో, ఏదైతే ప్రజలకు సంక్షేమం కావాలో, వీటన్నిటినీ కూడా అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని ప్రజలకు ఇస్తారు. అటు సూపర్ 6 లో ఉన్నటువంటి 6 గాని, అదేవిధంగా షణ్ముఖ వ్యూహంలో ఉన్నటువంటి హామీలు కానీ వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి కూటమి ముందుకు వెళ్ళిద్ది. ఈ సజ్జల బొజ్జల కృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి అయినటువంటి ఇలాంటి మాటలు కూడా ఇవాళ ఆంధ్ర ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూర్చోబెట్టారో, ఎందుకు మేము ఓడిపోయాము కూడా ప్రజలకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, అసెంబ్లీలో కూడా కాలు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలను లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. నాయకుల ముందు ఉన్న సవాలు ప్రజలకి ఏ రకమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని ఇవ్వాలి, ఏ రకమైనటువంటి వీళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని బయటకు తీసుకురావాలనేటువంటి విషయం మీద ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఒక 6 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తారు. సంపద కూడా సృష్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మారు కాబట్టి దాన్ని ఒమ్ము చేయరు. ఇంకా 30 సంవత్సరాల వరకు ఈ ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆహ్వానిస్తారనేటువంటి విషయాన్ని మాత్రం మీ బీఆర్కే న్యూస్ ద్వారా మేము తెలియజేస్తాం. రైట్. గురుస్వామి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఒక పెద్ద టాస్కే మీకు పథకాలు ఇంప్లిమెంట్ చేయడం కానీ, లేదంటేనేమో ఇచ్చిన హామీలన్నీ కూడా జనంలోకి తీసుకెళ్ళటం అంటే ఒక పెద్ద టాస్కే, నో డౌట్. కానీ కేంద్ర సహకారం లేకుండా ఖచ్చితంగా ఇది హైలీ ఇంపాసిబుల్ ఏమో. గురుస్వామి గారు, కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉంటది వెంకట గారు. ఎందుకనంటే మేము బయట నుంచి మద్దతు ఇవ్వడమో లేదనుకుంటే మేము కేంద్రంలో ప్రతిపక్షంలో ఉండడమో లేదు. ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాం మేము. ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ లో కూడా 2 మంత్రి పదవులు తీసుకున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎందుకనంటే ఇక్కడ కేంద్ర సహకారం అనేది ఖచ్చితంగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద కావచ్చు,
అసలు కేంద్రాన్ని ఏమి అడుగుతున్నాడు అనేది కావచ్చు, అడిగిన తర్వాత నేను పలాంది అడిగానని చెప్పి ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఎవరన్నా చూసారా? ఎందుకనంటే తను కేసుల కోసం, కేసుల మాఫీల కోసం, బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అని అంటే కేంద్రం నుంచి మనకి ఏమేమి నిధులు కావాలి, ఏమేమి తెచ్చుకోవాలి, రాష్ట్రం డెవలప్మెంట్ కి మనకి ఏం కావాలి అనేది కంప్లీట్ గా క్లియర్ పిక్చర్ తో వెళ్ళేసి అక్కడ మంత్రులతో మాట్లాడి, ఎన్డీఏ గవర్నమెంట్ తో మాట్లాడి ఏం కావాలనేది తీసుకురావడం జరుగుతుంది. అందువల్ల ఎందుకనంటే కేంద్ర సహకారం అనేది ఖచ్చితంగా 100% అనేది ఉంటుంది వెంకట గారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ అప్పుల ఊబిలో నుంచి కొంతవరకు బయటపడతాము. ఎందుకనంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఈ రోజు ముందు బండిని ముందుకు నెట్టాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ లోపల కూడా కేంద్రం నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, కేంద్రం నుంచి నిధులు ఏం తెచ్చుకోవాలనే దాంట్లో కూడా ముందు చూపుతూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కూడా అన్ని అవినీతుల్ని అరకట్టడం జరుగుతుంది. మనం ఒకసారి కానీ చూసామనంటే మన నాదెండ్ల మనోహర్ గారు కూడా పౌర సరఫరాల శాఖలో ఈ రోజు అసలు ఎన్ని కోట్లు వీళ్ళు అవినీతి చేశారో మొన్న చూసాం. ఆ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది అసలు షిప్పులే కొనేశారు వీళ్ళు. అందువల్ల ఎందుకనంటే ఎక్కడా కూడా అవినీతి జరిగేదానికి తావు లేదు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ సార్, మాకు తెలిసిన మాకు సంబంధించిన ఒక మిత్రుడు టీటీడీకి వెళ్ళాడు. టీటీడీకి వెళ్తే గతంలో వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి దర్శనం చేసుకుంటున్నాము, కానీ ఈసారి దర్శనం అందలేదు మాకని చెప్పి తెలియజేశాడు ఇందాక డిబేట్కి వచ్చే ముందలుగానే. అంటే మీ గవర్నమెంట్ ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్, ఎందుకనంటే ఇంత స్ట్రిక్ట్ అవ్వడం అనేది నేను 5 ఏళ్ల నుంచి ఎప్పుడు చూడలేదు, ప్రతి సంవత్సరం వస్తున్నానని చెప్పడం జరిగింది. అని అంటే ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ గా చేస్తున్నారు, అవినీతిని అరికడుతున్నారు అని చెప్పేది ఇందాకే ఎంకన్నా సాక్షిగా మా మిత్రులు కూడా ఒకరు తెలియజేయడం జరిగింది. అందువల్ల ఎందుకనంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అనేది తీసుకోవాలి. ఈ లోపల కూడా కొన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి విషయంలో కూడా శ్వేతపత్రం అనేది మేము రిలీజ్ చేస్తాము. ఎందుకంటే వీళ్ళు దిగిపోయేటప్పుడు కూడా వీళ్ళు ఎక్కడా కూడా శ్వేతపత్రం అనేది ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఎన్ని అప్పులు చేశామనేది చెప్పలేదు, ఏం చేశామనేది చెప్పలేదు వీళ్ళు. ఈయనేందో తొందరపడతా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, తొందర ఎందుకు సుందరవదన అన్నట్లు. మీరు ఆగండి, ఆగితే అన్ని తెలుస్తాయి. కాలం అన్నిటికీ పరిష్కారం చెప్తుంది, అన్నింటినీ కాలం నిర్ణయిస్తుంది. మేము సెంట్రల్ గవర్నమెంట్ తో మేము ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం వెంకట గారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి 100% ఉంటుంది. ఇక్కడ ముగ్గురు కూడా ఎందుకనంటే ఎక్కడా కూడా పరపొచ్చాలు లేకుండా చాలా క్లియర్ గా ఎలక్షన్ చేసాము, చాలా క్లియర్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎవరికి ఎన్ని మినిస్టర్ ఇవ్వాలి అనేది క్లియర్ గా ఉన్నాం. జనసేనతో కూడా మేము కలిపి కేంద్రంలో కూడా ఎలా అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఎక్కడా కూడా ముందు చూపున్న వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం. ఇప్పటి వరకు దొంగల చేతిలో రాష్ట్రం ఉంది కాబట్టి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రైట్, కేంద్రం సహకరిస్తుంది, కేంద్రాన్ని ఖచ్చితంగా అడుగుతాం, ఇస్తారనే నమ్మకం ఉంది అని చెప్తున్నారు. కానీ కీలక అంశాలు ఏదైతే ఉన్నాయో స్టేట్కి గతంలో ఇచ్చి తప్పించుకున్నటువంటి స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేదంటే రైల్వే జోన్ కావచ్చు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలాంటి హామీలు కనుక షూర్ షాట్కి ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మీ అండర్లో కొంత స్టేట్ స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అటువైపు ఆ సంకేతాలు వచ్చినట్టుగా బలంగా లేవు, అవునా? అంటే అన్ని విషయాలు కొన్ని బయటికి బహిర్గతం చేయలేరు సార్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రాష్ట్రానికి ఏం కావాలి అనేది చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకనంటే ఈరోజు ఉత్తరాంధ్రలో గాజువాక ఎంత హైయెస్ట్ మెజారిటీ వచ్చిందో మీరు చూశారు. ఆ గాజువాకలోనే స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల అంత హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. ఎందుకనంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు, కానీ వీళ్ళు మాత్రం స్టీల్ ప్లాంట్ నే మొన్న ఆయన ఎవరు మాట్లాడుకుంటా వచ్చారు, వాళ్ళకి సిఎస్ గా ఉన్న వ్యక్తి ఐవి సుబ్రహ్మణ్యం గారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తీసేసి 33,000 ఎకరాలు వస్తుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, లేదనుకుంటే ఇక్కడ సెక్రటరీ కట్టాలని చెప్పాడు. అసలు రాష్ట్రానికే తలమానికమైనది వైజాగ్ స్టీల్ ప్లాంట్. కానీ దాని ప్రైవేటీకరణ మీరు కూడా ఆపే పరిస్థితి కనిపిస్తుందా? విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలని ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, ఉద్యమాలు చేశారు. కానీ
ఈ పిచ్చోడికి అసలు తలకాయ ఉందా లేదా, అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లేపేయాలని చెప్పాడు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అని అంటే ఇతని నేచర్ ఏంటి, ఇతని బుద్ధి ఏంటి, ఇతని ఆలోచన ఏంటి, ఇతను ముందు చూపింది, ఇతనికి ఎలాంటి విజనరీలు ఉన్నాయని చెప్పేసి ఐవి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడటం జరిగింది. అందువల్ల ఎందుకనంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కావచ్చు, పోలవరంలో కావచ్చు, అమరావతిలో కావచ్చు, అన్నిటిలో చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ రోజు కానీ వీళ్ళు గురుస్వామి గారు, దోచుకున్న గురుస్వామి గారు, ఎర్రచందనం తోటి రాష్ట్రం గురుస్వామి గారు, బాగుపడేది ఒక్క అప్పులన్నీ మాట, తీరిపోయాయి సార్. ఒక పాయింట్. అందరూ గురుస్వామి వీళ్ళు గారు, దోచుకున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. సార్, అందువల్ల గురుస్వామి గారు, ఖచ్చితంగా ఎందుకనంటే చెప్పండి. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, వీటి మీద మీ స్టాండ్ ఖచ్చితంగా స్ట్రాంగ్గానే ఉంది, నో డౌట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి అమరావతి రాజధాని అంటున్నారు, పోలవరం ఫినిష్ చేయాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు ఆ ప్రైవేటీకరణ మేము ఆపుతాము, ఎటువట్లో రానివ్వము కానివ్వము అని ఒక పెద్ద డిమాండ్ అయితే క్యాంపెయిన్లో కానీ క్యాంపెయిన్కి ముందు కానీ చెప్పినట్లేరు. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఆపే ప్రయత్నం అనేది 100% ఉంటుంది. మ్మ్. గతంలో ఈయన వెళ్ళి ఈయన అసలు ఏం రాసిచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం చెప్పొచ్చాడు అనేది కూడా క్లియరెన్స్ తీసుకోవాలి కదా. ఎందుకనంటే గత ప్రభుత్వం, గత పాలకులు చేసిన తప్పిదాలను కావచ్చు, తప్పులు కావచ్చు, ఈ రోజు మొయ్యాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఎందుకనంటే వాటన్నిటిని తప్పించుకొని ఈయన ఏమి ఆడ రాజకార్యాలు నెరవేర్చాడు, ఏమి చేశాడు అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. అసలు ఏమేమి రాసిచ్చాడు అనేది కూడా. ఎందుకనంటే తన తండ్రిని చంపిన వ్యక్తుల్లో రిలయన్స్ వల్ల హస్తం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మీ తండ్రిని చంపిన వ్యక్తులకి సూచించిన వాళ్ళకి మీరు రాజ్యసభ ఇచ్చారు. అంటే ఇతను స్వప్రయోజనాల కోసం, ఇతను బాగుండే దానికోసం, ఇతని కోసం ఏదైనా చేస్తాడు, దేన్నైనా అమ్ముతాడు, దేన్నైనా నాశనం చేస్తాడు. అందువల్ల ఎందుకనంటే అసలు ఈ రోజు కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే దాంట్లో అసలు ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఏమేం చేశారు అనేది కూడా లోడే కొంది వస్తానే ఉన్నాయి సార్, తీసే కొంది వస్తానే ఉన్నాయి. అది చీమల పుట్టగానే పగిలిపోయి వచ్చినట్టు ఇలా చిట్టాలన్నీ వస్తా ఉన్నాయి. అన్ని చూడాలి, అసలు వీళ్ళు ఏమేం చేశారు, ఎక్కడ ఏం తాకట్టు పెట్టారో కూడా ఏమి తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అన్నిటిని స్టడీ చేయడం జరుగుతుంది. అందువల్ల మేము ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముగ్గురం కలిసి ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే దాని మీద మా నాయకుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా క్లియర్ గా చెప్పున్నారు. పవన్ కళ్యాణ్ గారు మద్దతు కూడా ప్రకటించున్నారు. అందువల్ల ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని 100% ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాం సార్. రైట్. కోటేశ్వర గారు, స్టేట్ ఖచ్చితంగా ఏపీ టిపికల్ సిచ్యువేషన్లో ఉందని అందరికీ తెలిసిందే. అప్పులో కూరుకుపోయిందని కూడా మ్యాక్సిమం అంటే ప్రభుత్వం బలంగా పదే చెప్తూ ఉంది. అఫ్కోర్స్ రాష్ట్ర ఖజానా సిచ్యువేషన్ గురించి 6 నెలలు ముందే తెలుసు అంటూ ఇండైరెక్ట్గా ఈయన కూడా విపక్ష నేత కూడా విపక్ష చెందినటువంటి సజ్జల కూడా ఒప్పుకున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా సెంట్రల్ అష్యూరెన్స్ లైక్ స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, ఇంకొన్ని కీలక హామీల విషయంలో కానీ కొంత బూస్టప్ లాగా ఇచ్చేస్తే, హెల్పింగ్ హ్యాండ్ ఇస్తే స్టేట్ స్టెబిలైజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అవునా? రైట్, మీరు మ్యూట్లో ఉన్నారు, చెక్ చేసుకోవాలి. కోటేశ్వర గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మన బాలకృష్ణ గారు కొన్ని బయటికి చెప్తాము, కొన్ని బయటికి చెప్పలేము అంటున్నారు. జనానికి కావాల్సింది మీరు బయటకు చెప్తే ఏం చెప్తారు, లేకపోతే ఏం చెప్పరు అనేటువంటిది కాదు. అల్టిమేట్ గా కావాల్సింది ఫలితాలు ఏమిటి అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి తోటి రహస్యంగా ఏం మాట్లాడతారో ఏమిటో అనేటువంటి దానికి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రితో ఏం మాట్లాడారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా చెప్పారు. అందుకని చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా కానీ అంతర్గతంగా ఏం మాట్లాడారనేది మనకు అనవసరం. అది రాష్ట్రానికి ఏం మేలు జరిగింది అనేటువంటిది అల్టిమేట్ గా ఫలితం. ఇక్కడికి వచ్చేసరికి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తా ఉందంటే, రాష్ట్రం అప్పుల పాలైంది. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అనేటువంటిది సమస్య. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి మద్దతు ఉంది. ఆ మద్దతు కారణంగా ఒత్తిడి చేస్తే కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, లేదా కొన్ని పైలట్ ప్రాజెక్టులు కానీ ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడానికి అవకాశం ఉంది, లేదా కొన్ని స్కీమ్స్ అమలు జరపడానికి అవకాశం ఉంది. దాన్ని నేను కాదంటలే. కానీ అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని అప్పులు భరించడానికి కేంద్రానికి ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే
బీజేపీకి లేదా అసలు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎవరికైనా కానీ ఉత్తరప్రదేశ్ అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయ 2015-16లో అప్పటికి సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది. 25.6% ఎంతో అప్పుల పాలై ఉంటే ప్రధానమంత్రి తర్వాత నరేంద్ర మోడీ గారి తర్వాత అవసరమైతే మళ్ళా ప్రధాని క్యాండిడేట్ గా జనంలో లేదా పార్టీలో ఉన్నటువంటి ఆదిత్య యోగినాథ్ గారు అధికారానికి వచ్చిన తర్వాత 2017 ఆయన అధికారానికి వచ్చారు. ఆయన జరిపినటువంటి నిర్వాహకం ఏంటంటే ఆ అప్పుల శాతాన్ని 32.7% పెంచబోతున్నారు అనేటువంటిది లెక్కలు చెప్తున్నాయి. అందుకని మరి అటువంటి గుండెకాయ లాంటి రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారు వదులుకుంటారా, లేదా ఎన్నికలు ముగిసి తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుందో ఏమిటో తర్వాత చూసుకుందామని అనుకుంటారా, లేదా మళ్ళా త్వరలో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది. అయోధ్యలోనే ఓడిపోయి బయటికి చెప్పుకోలేనటువంటి చోట వాళ్ళకి దెబ్బ తగిలింది. అటువంటి రాష్ట్రాన్ని మరి ఆదుకోవడానికి ఇంతవరకు ఎటువంటి చర్యలు వాళ్ళు ఏమి తీసుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్రాల అప్పులు అనేటువంటివి బీహార్కి అప్పులు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్కి అప్పులు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటికీ అప్పులు ఉన్నాయి. అందువలన అప్పుల గురించి ఏదో చేస్తారు, కేంద్ర నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏదో వరగబెడతారు అనేటువంటి భ్రమలు ఎవరికన్నా ఉంటే ఉంచుకోండి, దాన్ని కాదన్నాం. కానీ ఒక జర్నలిస్ట్ గా అనేక రాష్ట్రాల అనుభవాలు లేక ఇవన్నీ అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తిగా నాకైతే అలాంటి భ్రమలు లేవు. తెలుగుదేశం వాళ్ళు కానీ లేదా జనసేన వాళ్ళకి కానీ అలాంటి భ్రమలు ఉంటే ఉండనివ్వండి. కానీ అప్పుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయగలిగింది ఏమీ లేదు. బహుశా అటువంటి ఇండికేషన్ ఇచ్చిన కారణంగానే రాష్ట్ర బడ్జెట్ ని మళ్ళా మరొకసారి ఓటాన్ అకౌంట్ ఇంకో పేరుతోనో ఆలోచన చేస్తున్నారేమో అనిపిస్తా ఉంది. అందువల్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా లేకపోతే ఫుల్ బడ్జెట్ పెడతారా, దానిలో ఏం పెడతారు ఏమిటి అనేటువంటిది ఒకటి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినా ఫుల్ బడ్జెట్ పెట్టినా పెద్ద తేడా ఏముండదు. అక్కడ డబ్బులు ఉంటే కదా బడ్జెట్ పెట్టడానికి, డబ్బులు లేవని వీళ్ళే చెప్తున్నారు. అందుకని ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు బడ్జెట్ కేటాయింపుల కోసం లేదా అప్పులు తీర్చడం కోసం కేటాయిస్తుంది అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. పోనీ కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏమైనా సజావుగా ఉందా? అది సజావుగా లేదు. దానికి రాష్ట్రాలు అప్పులు ఎట్లా చేస్తున్నాయో దానికి అంతకంటే ఎక్కువగా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఆ చేస్తున్నప్పుడు ఏమేమవుతున్నాయి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి మీరు ఏం చేశారని చెప్పేసి తెలుగుదేశం జనసేన ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అదే ప్రశ్న కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన అధికారానికి వచ్చినప్పుడు 55 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 170 కోట్లు 180 కోట్ల వరకు అప్పులు పెరిగాయి. మరి ఈ డబ్బులన్నీ ఏం చేశారనే ప్రశ్నకు ఆయన ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అందుకని ఎక్కడికి వచ్చేటువంటి ప్రశ్నలు అక్కడికి వస్తాయి, ఎవరు అడిగేటువంటి ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు. కానీ దేశం కానీ రాష్ట్రాలు కానీ ఆర్థికంగా దిగజారిపోతున్నాయి, అప్పులు పాలవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి చేరుతున్నాయి అంటే అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే కార్పొరేట్ల చేతుల్లోకి చేరుతున్నాయి. కార్పొరేట్లకి 25% ఉన్నటువంటి పన్నును 15% తగ్గించారు. ఇక రాష్ట్రాలకి కేంద్రానికి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంబానీలు కానీ అదానీలు కానీ ఇంకోళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టినా గానీ కొత్తగా పెట్టేటువంటి పరిశ్రమలన్నింటికి 15% కార్పొరేట్ ట్యాక్స్. గతంలో మాదిరి 25% 30% వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఇవాళ. అందుకని అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ ఇబ్బందులు ఉన్నటువంటి దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చెప్పేసి ఇందాక గాజువాక్ గురించి చెప్పారు. ఎస్, గాజువాక్ కావచ్చు లేదా ఇతరులు కావచ్చు, అటువంటి విశ్వాసంతోనే వేశారు. అటువంటి విశ్వాసాన్ని నిలుపుకుంటేనే చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వాసం ఉంటుంది. గతంలోనే చూసాం మనం, బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటి నినాదం ఇచ్చారు. అది రాలేదు కనుకనే 2019లో రివర్స్ అయింది. అందుకని ఇప్పుడు కూడా ఈ మంత్రదండాలు ఏది డబ్బులు ఆస్తులు లేదా ఆదాయాలు సృష్టిలు ఇటువంటి వాటన్నిటిని గురించి వాళ్ళకి భ్రమలుంటే ఉండొచ్చు, కానీ అంత తేలికైతే కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అది రైట్, ఏదో విషువల్ థింకింగ్ కాదు, ఇది వాస్తవాల ప్రాతిపదికగా చెప్తున్నది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గతంలో ఆయన ప్రకటనలు చేసిన ప్రతిసారి అఫ్ కోర్స్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ దాని గురించి నోటికి తాళం వేసుకుంది.
అప్పుడు తాళం వేసుకుంది, ఎన్నికల ముందు తాళం వేసుకుంది, ఇప్పుడు కూడా తాళం వేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడల్లా, కేంద్రంలో సందర్భం వచ్చినప్పుడల్లా ఇది విధానపరమైనటువంటి నిర్ణయం, అందుకని విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉంది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఆ ఉక్కు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు. ఆయన కూడా మరి ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది రేపు Right. బడ్జెట్ ప్రసంగంలో కానివ్వండి, ఇతరత్ర సందర్భంలో కానీ అది వెల్లడవుతుంది. ఇప్పటికీ విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చి వాటన్నిటిని మీరంతా ఆందోళన మానుకోండి మేము ఉన్నామని చెప్పగలిగే స్థితిలో ఉన్నారంటే అటువంటి స్థితిలో లేరు అనేది నా అభిప్రాయం. Right. ఎందుకంటే రైట్ రైట్ గతంలో వీళ్ళు ప్రతిపక్షంగా ఉండి Conclude చేయాలి. మాట్లాడింది వేరు, ఇప్పుడు అధికార పక్షంగా ఉండి అటువంటి హామీ ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నారా అంటే సందేహమే. అందువల్ల ఆర్థిక పరిస్థితి కూడా అంత తేలిక కాదు. రైట్ పోలవరం గురించి చెప్తున్నారు. పోలవరానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఆమోదించిన దానికి నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు అనేటువంటి ప్రశ్న. అందుకని ఇవన్నీ అనేకమైనటువంటి లెక్కలు తేలాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా ఉన్నాయి. వాటిని Right. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వేణు గారు, సాధించారు, పవన్ కళ్యాణ్ వేణు గారు గారు ఏ ఫైనల్ విధంగా వర్డ్స్. తోలు ఒలుస్తారు, తాట తీస్తారని జనం చూస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వేణు గారు ఫైనల్ వర్డ్స్ కంక్లూడ్ చేయాలి. వేణు గారు, రాయపూడి వేణు గారు ఫైనల్ వర్డ్స్. తప్పకుండా సార్, తప్పకుండా ప్రజలు ఏదైతే నమ్మకాన్ని అయితే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానీయకుండా తప్పకోకుండా మరి ప్రజల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమంతో మాత్రం ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతారని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలం. ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి మాటల్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రజలకి ఏది అవసరమో ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చుకుంటూ 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే ప్రజలకు కావాలో కనీసం మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, కనీసం అభివృద్ధి ఏదైతే ఉందో ఇదంతా మీద దృష్టి పెట్టి, ఇందాక పెద్దలు చెప్పినట్టు, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ విశాఖ ఉక్కు విషయంలో ఆయన అమిత్ షా గారికి మరి మెమోరాండం ఇచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి కేంద్రం ప్రభుత్వానికి మరి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి Right. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. కాబట్టి ఇప్పటి వరకు ప్రైవేటీకరణ ఆగిందనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఉద్యమం ముందుకెళ్తుంది. కాబట్టి తప్పకుండా దాంట్లో కూడా మనం విజయం సాధిస్తామని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి చాలా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తుందని మాత్రం మేము చెప్తాం. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ బాలగురుస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు, అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ జనరల్గా విపక్షం, అధికార పక్షం మీద విపక్షం కామెంట్స్ చేయడం కామనే, బట్ అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏందనేది తెలిసినప్పుడు మాత్రమే ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. కోర్స్ రాష్ట్ర సిచ్యువేషన్ బాగాలేదని ఆయన పదే చెప్తున్నారు. అది ఆయనకి ప్రస్తుత ముఖ్యమంత్రికి ముందే తెలుసా లేదా అనేది సెకండరీ. బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కావచ్చు, ఎన్నికల ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా రీచ్ అవుతేనే మరోసారి జనంలో భరోసా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నాం NDBRK న్యూస్ తెలుగు సత్తా.